హలో మచాస్, వెల్కమ్ టు డే 3 కోడింగ్ పోటీలు రిజల్ట్స్ అనౌన్స్మెంట్. సో ఈ వీడియోలో మనం డే 3 కోడింగ్ పోటీలలో ఎవరెవరు గెలిచారో చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఆ నేమ్స్ అనౌన్స్ చేసేద్దాం అండ్ వాళ్ళ ఏ కాలేజెస్ నుంచి వచ్చారో కూడా చూద్దామా మీ కాలేజ్ నుంచి ఈ దీంట్లో ఎవరైనా విన్నర్స్ ఉన్నారో చూద్దాం. సో చలో దానికంటే ముందు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్ ఏంటి అండ్ ఎవరైనా సాల్వ్ చేయని వాళ్ళు ఉంటే అది ఎట్లా సాల్వ్ చేయాలి అని కూడా చూద్దాం. సో అండ్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఫస్ట్ ఈ కంటెస్ట్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి వీకెండ్ అంటే ప్రతి సండే, యాక్చువల్లీ సాటర్డే కూడా ఉండే కానీ చాలామంది సాటర్డే మాకు కాలేజ్ ఉంది టైమింగ్స్ మార్చండి అని అడిగారు. బట్ మార్నింగ్ టు నైట్ సాటర్డే కాకుండా ఇంకేం టైమింగ్స్ కరెక్ట్ సెట్ కావట్లేదు. అండ్ కరెక్టే చాలామంది కాలేజ్ ఉంది సాటర్డే. సో అందుకు నేను సాటర్డే మొత్తం క్యాన్సిల్ చేసేసి సండేనే ఓన్లీ వీక్లీ వన్స్ పెట్టుకుంటున్నాం మనం ఈ కోడింగ్ కంటెస్ట్ ఇప్పుడు ఓన్లీ సండే. బట్ క్యాష్ ప్రైజ్ డబల్ చేసేసినాం మనం సండే రోజు. సో సండే రోజు క్యాష్ ప్రైజ్ డబల్ తోటి కోడింగ్ కంటెస్ట్ ప్రతి సండే అయితే ఇప్పటి నుంచి ప్రతి సండే చేసేసేయండి, సాల్వ్ చేసేసేయండి. సో ఈవెంట్ ఎట్లయితుంది అంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ 10 o'clockకి ఎగ్జాక్ట్ 10 AM 10:00కి ఒక రీల్ రిలీజ్ అవుతుంది. సో ఆ రీల్లో ఈ కోడింగ్ కంటెస్ట్ ఇప్పుడు ఎందులో జరుగుతుంది, vignesreddyjulakanti.in/boom3 అనే URLలో జరుగుతుంది కదా. అయితే ప్రతి వీక్ ఒక్కొక్క URLలో జరుగుతుంది, ప్రతి వీక్ ఇదే URLలో జరగదు. సో ఆ URL నేను మార్నింగ్ 10 o'clock ఒక రీల్ అప్లోడ్ చేస్తా ఇన్స్టాలో యూట్యూబ్లో. ఆ రీల్లో చెప్తా ఏ URLలో ఇది అవుతుంది, లైక్ ఏ URLలో మీరు సాల్వ్ చేయగలుగుతారు వెళ్ళి అని. ఆ URL లింక్ నేను మార్నింగ్ 10 o'clockకి సండే రోజు అనౌన్స్ చేస్తా. సో కొంచెం లేవండి, 10 o'clock కన్నా లేవండి మార్నింగ్ సండే రోజు, అట్లీస్ట్ 10కి మన కోసం అన్న లేచి స్టార్ట్ చేసేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోమచ్చా. సో చలో అయితే ఇదనమాట, ఇట్లా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ రిజల్ట్స్ అదే రోజు నైట్ 9 o'clock or 10 o'clock నేను ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేస్తా, ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను, బట్ పేర్లు మాత్రం ఇక్కడే ఇస్తా. చలో ఇంకేంటి అయితే ఇప్పుడు డే 3 క్వశ్చన్ చూద్దాం. ఓపెన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి లింక్ ఓపెన్ చేయాలి, vignesreddyjulakanti.in/boom3 అని వస్తుంది. సో రాగానే ఇట్లుంటుంది అనమాట, మనకి క్వశ్చన్ చదవాలి ఫస్ట్. సో ఇది డే 3 అండ్ ఈ కోడింగ్ పోటీలలో మెయిన్ ఏం వచ్చేసి అందరిలో DSA అవేర్నెస్ తెప్పియడమే ఈ కోడింగ్ పోటీల యొక్క మెయిన్ ఏం. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అట్లీస్ట్ ఇప్పుడైనా షేర్ చేయండి మన ఛానల్ ఆర్ మన కంటెంట్ ఎనీథింగ్, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ మీరు వాళ్ళకి మెసేజ్ చేయండి, అరే మావా DSA అని ఒకటి ఉంటుంది అది ఇంపార్టెంట్ అని చెప్పండి, నా గురించి చెప్పకపోయినా ఏం కాదు. సో DSA గురించి అవేర్నెస్ తెప్పియడం కోసం ఈ కంటెస్ట్ని నేను స్టార్ట్ చేసా అండ్ దట్ టు ఆన్ వినాయక చవితి. సో చలో ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ ఏంటి అంటే కంటెస్ట్ జరిగినప్పుడల్లా 3 prizes ఉంటాయి అనమాట. సో ఇప్పుడే మనం కంటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ వీక్ 100 తోటి స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 200కి వచ్చినాం. సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తానికి 3 prizes ఉంటాయి అనమాట మన దాంట్లో. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇస్తాము అంటే ఆ కాలేజ్లో అయితే మనకు ఇది 3 partsగా డివైడ్ చేసినాం. సో ఫస్ట్ ఇయర్ అండ్ బిలో వాళ్ళకి ఒక ప్రైజ్, అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కంబైన్డ్కి ఒక ప్రైజ్, అండ్ ఫోర్త్ ఇయర్కి ఒక ప్రైజ్ అనమాట. సో అందరూ 4th years అండ్ పాస్డ్ అవుట్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్, అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్, అండ్ ఫస్ట్ ఇయర్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్. బికాస్ వీళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్, బికాస్ 4th years అండ్ ఆల్ వాళ్ళు చాలా చేసేసి ఉంటారు, వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు. సో వాళ్ళకి వస్తే ఇట్లా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ పరిస్థితి ఏంది. సో అందుకే మనం ఇట్లా డివైడ్ చేసినాం అనమాట. సో ఫస్ట్ వస్తే సో ఇట్లా 3 prizes ఇస్తాం మొత్తానికి మనం. చలో ఇప్పుడు మనం ఈరోజు క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈరోజు అయితే నేను ఇక్కడ చెప్పా ప్రతిదీ క్లియర్గా చదవండి, క్లియర్గా చదవకపోతే ఏం అర్థం కాదు అని చెప్పా. సో బేసికల్గా ఏంటి అంటే మనం ఏం చేస్తామంటే ఒక గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టాలన్నమాట. సో ఆ గూగుల్ ఫామ్ లింక్ కనిపెడితే మనం ఈ గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టినామంటే ఆ గూగుల్ ఫామ్ని ఎవరైతే ఫస్ట్ ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఈ గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టాలి, అదే టాస్క్ మనది, ఈ కోడింగ్ కంటెస్ట్ టాస్క్ అదే. ఈ గూగుల్ ఫామ్ లింక్ ఎవరైతే ముందు కనిపెట్టి ఆ గూగుల్ ఫామ్ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఆ గూగుల్ ఫామ్ లింక్ ఎట్లా కనిపెట్టాలి? సో జనరల్గా గూగుల్ ఫామ్ అనేది ఇట్లుంటుంది అనమాట, https:/forms.gle/ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రింగ్ని మనం కనిపెట్టాలి, ABCIGK అని ఉంది కదా, ఆ స్ట్రింగ్ని కనిపెట్టాలి. ఇది ఎగ్జాంపుల్ లింకే జస్ట్. అయితే నేనేం చేసిన ఈ స్ట్రింగ్ని 2 partsలో డివైడ్ చేసిన. సో ఈ స్ట్రింగ్ని ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ ఇది అట్లా 2 parts డివైడ్ చేసిన. డివైడ్ చేసి ఇన్ కేస్ కింద 2 tasks ఇచ్చిన అనమాట. సో ఫస్ట్ టాస్క్ని నువ్వు సాల్వ్ చేస్తే ఈ ఫస్ట్ స్ట్రింగ్ వస్తుంది, సెకండ్ టాస్క్ని సాల్వ్ చేస్తే సెకండ్ స్ట్రింగ్ వస్తుంది. సో మొత్తం నువ్వు ఇందులో 2 tasksని సాల్వ్ చేయాలి. సో చలో కిందికి వెళ్దాం. అండ్ పార్టిసిపేట్ చేయాలంటే ఈ ఫామ్ ఫిల్ చేయాలి. ఇందులో జస్ట్ నీ నేమ్, నువ్వు ఏ కాలేజ్ అని అడుగుతుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేయాలి. సో నాకు ఒక ఐడియా ఉంటుంది ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ కాలేజ్ నుంచి అని. సో ఫ్యూచర్ కంటెస్ట్లో ఇట్ విల్ హెల్ప్, లైక్ ఇంకా నేను కరెక్ట్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఇంకెవరెవరు పార్టిసిపేట్ చేయట్లేరు, అండ్ ఇట్ విల్ హెల్ప్ అలాట్. సో అందుకు అండ్ నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అట్లీస్ట్ కంటెస్ట్లో అని. సో అందుకు ఇది నార్మల్ ఫామ్, పేరు, మీ కాలేజ్ ఫిల్ చేయాలి. తర్వాత టాస్క్ 1.
సో టాస్క్ 1 వచ్చేసి అయితే మన దాంట్లో 2 టాస్క్ ఉంటాయి కదా. సో టాస్క్ 1 ఏమో ఫన్నీ టాస్క్ ఉంటుంది, టాస్క్ 2 ఏమో కోడింగ్ టాస్క్ ఉంటుంది అనమాట. సో ఈ ఫన్నీ టాస్క్ కూడా రావాలి, నువ్వు జస్ట్ కోడర్ అయితే సరిపోదు, యూ షుడ్ హ్యావ్ సమ్ హ్యూమర్. సో లైక్ మనిషివై ఉండాలి అంతే. ఓకే, సో టాస్క్ 1 వచ్చేసి ఒక పెద్ద హీరో అతని మూవీలో ఆలస్యమైంది ఆచార్యపుత్ర ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని అడుగుతాడు. సో అది ఏ మూవీ తెలుసా కల్కి కదా, కల్కిలో మన ప్రభాస్ అడుగుతాడు ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని. సో అయితే అని అడుగుతాడు. సో ఆ పెద్ద హీరో ఈ మూవీ కంటే ముందు, ఈ కల్కి మూవీ కంటే ముందు ఒక మూవీ తీశారు. సో ఏం తీసిండ్రు ప్రభాస్ దీనికంటే ముందు? సలార్. సో ఆ మూవీ నేమ్ని కింద బాక్స్లో ఎంటర్ చేయి. సో ఈ బాక్స్లో సలార్ అని ఎంటర్ చేయాలంట. ఓకే, అండ్ హింట్ కూడా ఉంది ఇక్కడ. హింట్ ఏంటి అంటే పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటకి ఎవడు పోతాడని కాదు, లోపలికి ఎవడు వస్తాడు అని. నా డైలాగ్ చెప్పడం చాలా దరిద్రంగా ఉందేమో, బట్ యా. సో పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటకి ఎవడు పోతాడని కాదు, లోపలికి ఎవడు వస్తాడని. నేనే -1000 ఇస్తా నా డైలాగ్కి. సో చలో నెక్స్ట్, ఆ మూవీ నేమ్ని కింద బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట మనం. సో ఈ మూవీ ఏంటి తెలుసుగా, ఇంకేంటి, సలారే మూవీ. సో ఈ కింద బాక్స్లో సలార్ని ఎంటర్ చేస్తే, సో సలార్ అని ఎంటర్ చేయి, కరెక్ట్ స్పెల్లింగ్ ఎంటర్ చేయమచ్చా. సలార్ డబల్ ఉంది, ఇక్కడే ఉంది, కావాలంటే నెట్లో కొట్టి చూసుకో సలార్ స్పెల్లింగ్. సబ్మిట్ కొట్టేసాయి, అప్పుడు నీకు ఇది ఒక అవుట్పుట్ ఇస్తుంది ఇక్కడ. ఇది మన పార్ట్ 1 అనమాట, మన గూగుల్ ఫామ్కి పార్ట్ 1. సో మన గూగుల్ ఫామ్లో 2 పార్ట్లు ఉంటాయి, ఈ లింక్ ప్లస్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ మనకు దొరికేసింది, సెట్. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇది అస్సలైన కోడింగ్ ప్రాబ్లం. చలో రెడీగా సాల్వ్ చేయడానికి సెకండ్ పార్ట్ని. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే మనకు ఒక అరే ఇచ్చిరంట. సో ఇంత పెద్ద అరే ఇచ్చిరు మనకి. సో అరే నేను కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసి ఒక కంపైలర్ ఓపెన్ చేస్తా. సో ఆ కంపైలర్లో ఇక్కడ ఒక కంపైలర్ ఓపెన్ చేసిన, ఈ కంపైలర్లో అరే తీసుకుంటున్నా. సో అరే ఈక్వల్ టు ఇట్లా అరేని తీసేసుకున్నా డైరెక్ట్. ఓకే కదా. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అయితే మన అరేస్లో వీటి ఇండిసెస్, దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, అట్లా సో ఆన్. అయితే నౌ క్రియేట్ ఎ న్యూ అరే బై టేకింగ్ దోస్ నెంబర్స్ హూజ్ ఇండెక్స్ %4 = 0. సో హూజ్ అంటే ఇందులో ఏ నెంబర్స్ యొక్క ఇండెక్స్ %4 చేస్తే 0 అవుతుందో ఆ నెంబర్స్ని ఒక కొత్త అరేలోకి తీసుకోమంటుండు. సో నేను న్యూ అరే అని ఒక కొత్త అరే తీసుకొని ఈ పైన అరేలో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే అని మొత్తం అరేని ఇటరేట్ చేస్తున్నా. సో ఇటరేట్ చేసి ఏం చేస్తా అంటే ఇఫ్ i %4 = 0 అయితే, అదే కదా నేను చెప్పింది, ఇండెక్స్ %4 = 0 అయితే అప్పుడు ఈ కొత్త అరేలోకి ఈ పాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయి. ఓకే, సో తర్వాత ఏమవుతుంది ఇప్పుడు కొత్త అరే ఒకసారి చూద్దామా, అలా ఇట్లే. సో ఇప్పుడు కొత్త అరేలోకి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ అయిపోయినాయి అనమాట ఇందులో నుంచి. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, సో మీకు టైం ఎక్కువ వేస్ట్ చేయట్లేదు, సో అందుకే జల్దీ వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ఏంటంటే సబ్ట్రాక్ట్ 1691 ఫ్రమ్ ఈచ్ నెంబర్ ఇన్ ద న్యూ అరే. సో ఇప్పుడు కొత్త అరే ఉందా, ఈ అరే నుంచి ప్రతి ఒక్క నెంబర్ నుంచి 1691 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు న్యూ అరే 2 తీసుకుందాం. న్యూ అరే 2 ఎంటీ పెట్టుకొని ఫర్ ఐ ఇన్ న్యూ అరే, ఈ పైన ఈ అరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ల దగ్గర నుంచి సో ఈ న్యూ అరే 2లకి యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేద్దాం, i - 1691 అయినా నెంబర్ కరెక్టేనా, 1691ని సబ్ట్రాక్ట్ చేసి కొత్త అరేలకు యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇంకో కొత్త అరే వచ్చింది మనకి సెట్. నెక్స్ట్ దీస్ నెంబర్స్ ఆర్ ASCII వాల్యూస్, సో కన్వర్ట్ దెమ్ ఇంటూ కరస్పాండింగ్ ASCII క్యారెక్టర్స్ అండ్ కంబైన్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఇంటూ ఏ స్ట్రింగ్. సో వీటన్నిటిని ఒక స్ట్రింగ్ లాగా వేయాలంట. సో ఒక కొత్త స్ట్రింగ్ తీసుకుందాం, ఎంటీ స్ట్రింగ్ తీసుకుందాం. సో ఫర్ ఐ ఇన్ న్యూ అరే 2, ఎవరైనా దీన్ని జావాలో కోడ్ రాసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ జావా కోడ్ పేస్ట్ చేయండి. సో జావా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఐ ఇన్ న్యూ అరే 2లో నేను ఏం చేస్తున్నా, ఎస్కి ప్రతిసారి దాని ASCII వాల్యూని యాడ్ చేసేస్తున్నా. సో దీని తర్వాత కావాలంటే ఇప్పుడు ఎస్ ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో దీన్ని రన్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మర్చిపోయినాం అక్కడ. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఓకే, అండ్ లెట్స్ రన్ అండ్ సి మనకు స్ట్రింగ్ వస్తుందా. సో ఏదో స్ట్రింగ్ వచ్చింది అనమాట, ఇంక అయిపోలే, ఇంకొంది క్వశ్చన్. సో దాని తర్వాత కంబైన్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ టు ఫార్మ్ ఏ స్ట్రింగ్ చేసినాం. సో ఇన్ కేస్ నీకు ఈ పర్సెంటైల్ అంటే ఏందో తెలియకపోతే నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేసా చూడు, ఇది క్లిక్ చేసి. ఆర్ ఎల్స్ నీకు ASCII వాల్యూస్ ఇవేం తెలియకపోతే దాని గురించి కూడా క్లియర్ వీడియో చేసా చూడు. సో తర్వాత రివర్స్ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. సో చలో రివర్స్ చేసేద్దాం. సో నేను ఆ స్ట్రింగ్ని రివర్స్ కూడా చేస్తున్నా. సో s = s ఆఫ్, నీ ఓన్ కోడ్ రాసుకో రివర్స్ చేయడానికి, ఇది చిన్న జల్దీ రివర్స్ చేసి పడేస్తుంది అంతే. సో తర్వాత ప్రింట్ s చేస్తున్నా, రన్ చేస్తా. ఇది స్ట్రింగ్ని రివర్స్ చేసేసింది. సో ఇదేదో వచ్చింది స్ట్రింగ్ని రివర్స్ చేస్తే. తర్వాత ఇంకా అయిపోలే క్వశ్చన్. నౌ రిమూవ్ ద ఫస్ట్ వోవెల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్. సో
ఓవెల్స్ అంటే తెలుసుగా ఏఈఐఓయు ఓవెల్స్. సో ఫస్ట్ వచ్చే ఓవెల్ క్యారెక్టర్ స్ట్రింగుల నుంచి తీసేమన్నాం. సో ఈ స్ట్రింగ్లో ఏఈఐఓయు ఉందా అసలు? ఏఈఐఓయు లేదు మచ్చ, అసలు ఒక్క ఓవెల్ కూడా లేదుగా. ఏం తీసేయకు, అంతే వదిలేసేయి, ఆ స్టెప్ అయిపోయినట్టే. ఏం తీసేయము, ఎందుకంటే ఏం లేదు అక్కడ, ఒక్క ఓవెల్ క్యారెక్టర్ లేదు కాబట్టి ఏం తీసావు. సో ఇది మన స్ట్రింగ్, ఇది మన ఫైనల్ అవుట్పుట్. అదే మన పార్ట్ 2 దొరికేసింది మచ్చ. ఇది పార్ట్ 2. కావాలంటే కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క స్టెప్. అండ్ ఇక్కడ దాకా సరిపోతుంది ఎగ్జాంపుల్ కింద మొత్తం. సో ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ లింక్ని యాడ్ చేద్దాం. సో గూగుల్ ఫామ్ లింక్ అంటే ఏంది, ఇక్కడ కూడా రాశా. సో పైన ఉంది కదా. సో గూగుల్ ఫామ్ లింక్ ఏంటి, ఇది ప్లస్ http://forms.gle ప్లస్, సో ఇది ప్లస్ పార్ట్ 1. పార్ట్ 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఈ సలార్ ఎంటర్ చేస్తే ఈ 9x ఇది వచ్చింది. సో అది కాపీ చేయి, అది పేస్ట్ చేయి. తర్వాత పార్ట్ 2 ఏమొచ్చింది మనకి, ఇది మొత్తం ఆన్లైన్ కంపైలర్లు ఇప్పుడే రాసినాము, ఇక్కడ ఉంది. సో ఆన్లైన్ కంపైలర్లో మొత్తం చేస్తే మనకి ఇది వచ్చింది పార్ట్ 2. సో పార్ట్ 2ని కూడా కాపీ చేసి పార్ట్ 2ని పేస్ట్ చేయి, ఎంటర్ కొట్టేసే మచ్చా. సో లెట్స్ వెయిట్ ఫర్ ఫామ్. ఇదే మన ఫామ్ మచ్చా. సో ఈ ఫామ్ ఎవరైతే ముందు సబ్మిట్ చేస్తారో వాళ్ళు మన విన్నర్స్. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఎవరెవరు ముందు సబ్మిట్ చేస్తారో చూద్దాం. సో దాంట్లో 3 ప్రైజెస్ అనౌన్స్ చేసేద్దాం, అంతే మచ్చా. సో ఈ కోడింగ్ కంటెస్ట్ ఇంతే. సో ఈ కోడింగ్ కంటెస్ట్ యొక్క మెయిన్ రీజన్ నేను ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నా అంటే డిఎస్ఏ అందరికీ అవేర్నెస్ తెప్పియాలని. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోక. అండ్ నెక్స్ట్ వీకెండ్ రెడీగా ఉండు మచ్చా, మార్నింగ్ 10 o'clockకి మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే మళ్ళీ ఈ కంటెస్ట్ స్టార్ట్ చేద్దాం, ఇంకో కొత్తది డే 4. సో అప్పుడు ఇంకా మంచి ప్రాబ్లం. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్ ఇస్తున్నా, బట్ కొంచెం కాంప్లెక్స్, కొంచెం ఈజీ టైప్లు ఇస్తున్నా. ఒక వీక్ కొంచెం హార్డ్, ఒక వీక్ కొంచెం ఈజీ అట్లా ఇస్తున్నా. సో కొన్ని డేస్ అయితే ఇట్లానే మెయింటైన్ చేద్దాం. అండ్ వన్స్ ఎవ్రీవన్ డిఎస్ఏలో గుడ్ అయినాక అప్పుడు మనం లెవెల్ పెంచేద్దాం అనమాట. అండ్ మీకు ద బెస్ట్ డిఎస్ఏ కోర్స్ కావాలంటే ఇదే ఛానల్లో నేను పైథాన్ డిఎస్ఏ సిరీస్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసిన, అండ్ జావా డిఎస్ఏ సిరీస్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసిన ఇదే ఛానల్లో. అది కూడా 0 cost తోటి స్టార్ట్ చేసిన. అండ్ నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నా, మీ అందరికీ తెలుసు. సో ఐ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్. డిఎస్ఏ నేను లీడ్ కోడ్లో డిఎస్ఏ టాప్ 0.8% కూడా. సో లైక్ వరల్డ్ ర్యాంక్ అండర్ 200 మస్సాలు వచ్చింది లీడ్ కోడ్లో. సో ఐ నో హౌ టు సాల్వ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్. సో అదే నేను నీకు తెలుగులో ఫుల్ ఈజీగా చెప్తున్నా, ద బెస్ట్ కంటెంట్, ద బెస్ట్ డిఎస్ఏ కోర్స్ అనమాట. సో అండ్ నీకేం డౌట్స్ ఉంటే వెళ్ళి కామెంట్స్ చూడు మచ్చా, అక్కడ వాళ్ళు చెప్తారు డిఎస్ఏ ఇంత ఈజీయా మచ్చా. నేను ఇన్ని డేస్ డిఎస్ఏ అంటే హార్డ్ అనుకున్నా, కానీ నువ్వు ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అసలు వేరే లెవెల్ అని మస్తు మంది కామెంట్ చేసారు. నువ్వు వెళ్ళి ఒక్కసారి కామెంట్స్ చూడు, అంతే ఫిదా అయిపోయి నువ్వే స్టార్ట్ చేసేస్తావు. అండ్ ఇది బిగినర్ ఫ్రెండ్లీ కూడా, అంటే నీకు ఏం రావాల్సిన అవసరం లేదు. నేను ప్రింట్ స్టేట్మెంట్ నుంచి నేను చెప్తున్నా. సో ప్రింట్ స్టేట్మెంట్స్ దగ్గర స్టార్ట్ చేసి బైనరీ సర్చ్ పోదాం, రికర్షన్ చేద్దాం, అన్నీ చేద్దాం. సో అది స్టార్టింగ్ నుంచి బిగినర్ ఫ్రెండ్లీ, నీకు ఏం రావాల్సిన అవసరం లేదు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రావడం అవసరం లేదు, బికాస్ నేనే చెప్తా. అండ్ పైథానా జావానా ఏది చూస్ చేసుకోవాలో కష్టం ఉంటే మన ఛానల్లోనో వీడియో ఉంది, పైథాన్ వర్సెస్ జావా అని. సో అది చూడు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అంతే, ఇప్పుడు ఇంకా విన్నర్స్ని అనౌన్స్ చేసేద్దాం. చలో లెట్ స్టార్ట్ అనౌన్సింగ్ విన్నర్స్ ఆఫ్ డే 3 కోడింగ్ కంటెస్ట్. అండ్ విన్నర్స్కి ప్రైజెస్ నేను అనౌన్స్ చేసిన ఒక 1 hourలో మీ ఈమెయిల్స్కి వస్తే ఒకసారి స్పామ్లో చెక్ చేసుకోండి. చలో అంతే మచ్చా, లెట్స్ గో అండ్ సీ విన్నర్స్. సో ఇక విన్నర్స్ని చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఇయర్ అండ్ బిలో విన్నర్స్ చూద్దాం, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ విన్నర్స్ చూద్దాం, అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఆర్ పాస్ అవుట్ రిజల్ట్స్ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ ఆర్ బిలో రిజల్ట్స్ చూద్దాం. సో ఎవరు సాల్వ్ చేశారు? సో ఇక్కడ మనకు దొరికేసింది ఫస్ట్ ఇయర్ అండ్ బిలో, అండ్ హీ ఆర్ షీ ఈస్ ఫ్రమ్ బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అండ్ పేరు వచ్చేసి గురురాజ్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ గురురాజ్. సో చలో వీళ్ళు మన ఫస్ట్ ఇయర్ అండ్ బిలో ప్రైజ్ మనీ విన్నర్స్. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ చూద్దామా. సో సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్, సో సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ విన్నర్స్ వచ్చేసి ఫ్రమ్ KMIT వంశీ. కంగ్రాచులేషన్స్ వంశీ, యువర్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ కేటగిరీ. ఇప్పుడు అందరికంటే ముందు సాల్వ్ చేసింది అండ్ ఫోర్త్ ఇయర్ ఆర్ పాస్డ్ అవుట్ విన్నర్ చూద్దామా ఏ కాలేజ్ నుంచో. విన్నర్ ఇస్ ఫ్రమ్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కంగ్రాచులేషన్స్ శరణ్, యూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్. సో చెప్పాలంటే నువ్వు అందరిలో ఫస్ట్ సాల్వ్ చేసావు మన ప్రాబ్లమ్ని. కంగ్రాచులేషన్స్. సో అందరి విన్నర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్. సో చాలా కాలేజ్ నుంచి చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు క్వశ్చన్ కొంచెం టఫ్ ఉండడం వల్ల కొంతమంది సాల్వ్ చేయగలిగారు, లైక్ చాలామంది ట్రై చేశారు బట్ కొంతమంది సాల్వ్ చేశారు. సో ఇట్స్ ఫైన్. నెక్స్ట్ కంటెస్ట్ ఇంకొంచెం ఈజీ పెడదాం, సో బిగినర్స్ అందరూ సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఈ కంటెస్ట్కి ఇంతే మచ్చా. మీకు ఇలాంటి కంటెస్ట్ ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఇంకా కావాలి మచ్చా అని కామెంట్ చేయి. సో ఇంకా రెచ్చిపోదాం, నాన్ స్టాప్ చేస్తూనే ఉందాం ఈ కంటెస్ట్. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. ఫాలో ఇంజనీరింగ్ ఆనుముత్యం ఫర్ మోర్.